నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఒక పెళ్లి సంబంధాన్ని మనం కుదుర్చుకునేటప్పుడు ఇదివరకు రోజుల్లో అయితే తెలుసు మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు 6 తరాల అటు ఇటు కూడా చూసి ఇవ్వండి పిల్లని, లేకపోతే పిల్లని అలా తెచ్చుకోండి అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్యాకేజ్ యుగమే అంతా కూడా. ఎంత ప్యాకేజ్ ఉంది అబ్బాయికి, లేకపోతే అమ్మాయి ఏం చదువుకుంది, ఆ అమ్మాయికి ఎంత ప్యాకేజ్ ఉంది, పెళ్ళైన తర్వాత ఎన్నాళ్ళు వర్క్ చేస్తుంది, ఖచ్చితంగా వర్క్ చేయాలి అనే రూల్ పెడుతున్నారు అని అంటే ఆశ్చర్యం అనిపించింది. ఖచ్చితంగా ఆ ప్రెషర్ ఆడవాళ్ళకి ఇవ్వడం. ఆడవాళ్ళు కూడా ఆబ్వియస్‌గా ఇండిపెండెంట్‌గా ఉన్నారు. కానీ ఒకవేళ ఆవిడకి పని చేసేది ఆవిడ చాయిస్ కాకపోయినప్పటికీ కొంతమంది ప్రెషర్‌తో పనిచేసే వాళ్ళు కొంతమంది కాల్స్ చేయడం జరిగింది. సో, ఇట్లా ఎవ్రీథింగ్ ఈజ్ కాలిక్యులేటెడ్. అంటే మనీతో అన్నీ రిలేట్ అయ్యి ఉన్నాయి కదా! సో, అసలు ఒక కంపాటబిలిటీ ఎలా ఉంది? అది మ్యూచువల్ అట్రాక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీతో బాండ్ గానీ, ఇవన్నీ కూడా ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? ఓన్లీ ప్యాకేజీలు గానీ, లేకపోతే వీటిల మీదనే ఎందుకు దృష్టి పెడుతున్నారు? అసలు ఎలా ఒక మ్యాచ్‌ని ఫిక్స్ చేసుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సబ్జెక్ట్ పరంగా? చాలా అద్భుతమైన ప్రశ్న అండి. పెళ్లి చేసుకునేటప్పుడు జీరో ఎక్స్‌పెక్టేషన్స్ ఉండాలి. యాహ్! అస్సలు శాస్త్రం చెప్పేది జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో స్టార్ట్ చేయాలి. కానీ మన వాళ్ళందరూ ప్యాకేజ్ దగ్గరకొచ్చేస్తారు. ఫస్ట్ ప్యాకేజే. తర్వాత ఆస్తి ఎంతుందని అడుగుతారు. యాహ్! కలర్ ఎంతుందని అడుగుతారు. కులము, గోత్రం కూడా ఉంటది. యాహ్! అది స్టార్టింగే. అందుకని ఇవాళ పెళ్లి చేసుకున్నోళ్ళు సంతోషంగా ఉన్నోళ్ళు 15% ఉన్నారు. హ్మ్. ఓ 5-10% అయితే విడిపోతున్నారు. సంతోషంగా ఉన్నోళ్ళు 15%. మిగతా అందరు నటన. ఒక ప్రేయర్ మీటింగ్ జరిగింది. నేను ఇప్పుడు చాలా చిన్నోడిని, 15 ఇయర్స్, 15 ఏళ్ళు నాకు. సో 15 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్నతో పాటు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ప్రేయర్ మీటింగ్. చాలా వాట్ ప్రేయర్ మీటింగ్? ఇట్ వాస్ సమ్ బుద్ధిజం ప్రేయర్ మీటింగ్. మా ఫాదర్ వెళ్తుంటారు బుద్ధిజం. మా ఫాదర్ చాలా రకరకాలు సమయం బుద్ధిజం, బౌద్ధ ధర్మానికి సంబంధించిన ఏదో మీటింగ్కి వెళ్ళాం. అక్కడ చాలా పెద్ద స్వామీజీ వచ్చారు. ఫారినర్. ఇది ఇండోనేషియా ఆ ప్రాంతంలో తెలుసు కదా మీకు, బుద్ధ మతం అంతా. Yeah. చాలా పెద్ద మీటింగ్, హైదరాబాదు డిస్ట్రిక్ట్ మీటింగ్ అనమాట అది. అయితే అతను ఒకటే అడిగాడు, 100 మంది ఉన్నారు రూమ్లో, మీలో మీ భార్యకి ఇక్కడ 100కి 100 మార్కులు ఎవరేస్తారు అని అడిగితే ఒక్క ఆయన చేయలేపాడండి 100 మందిలో. ఆయన వేస్తాడు 100 అవుట్ ఆఫ్ 100. 100 అంటే ఎవ్వరు ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ప్యాకేజ్ అంటారు కదా, ప్యాకేజ్ తేడా ఏముంటదండి? 75,000 లక్ష తేడా ఎంత ఉంది? 25,000. 25,000 అంతే. వచ్చే అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయినే, అన్ని సాఫ్ట్వేర్ జాతకాలే వస్తాయి. 75,000 లక్ష, 1,25,000 తేడా ఎంత ఉంటుంది? 25,000, 50,000. కానీ మనం సరైన సంబంధం, వచ్చిన 4 సంబంధాలు సరైన సంబంధం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు ఫిక్స్డ్ ఉంటాయండి. ఇప్పుడు మీరున్నారు, మీది ఫిక్స్డ్ కర్మ, మ్యారేజ్ పరంగా మీది ఫిక్స్డ్ కర్మ కాబట్టి అంతే కదా. కాదు, ఎవరిదైనా అంతే కాదు. కొంతమంది ఫిక్స్డ్ ఉంటుంది, కొంతమంది డైనమిక్ ఉంటుంది. ఇప్పుడు మీది ఫిక్స్డ్ కాబట్టి మీ ఆయన పూర్వజన్మలో మీ ఆయనే, ఈ జన్మలో కూడా మీ ఆయనే, వచ్చే జన్మలో కూడా మీ ఆయనే. ఓకే. కానీ వీడియో మా ఆయనకి చూపించాలి. హి విల్ బి హ్యాపీ ఐ గెస్. ఎందుకంటే కృతికాది, రోహిణిది అలా ఉంటది. ఆ కాంబినేషన్ అట్లా ఉంటుంది. కొన్ని జాతకాలు ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఫిక్స్డ్ ఉంటుంది, డైనమిక్ ఉంటుంది. అంటే దేవుడు 4 జాతకాలు పంపిస్తాడు, 4 అబ్బాయిలు ముందు పంపిస్తాడు. ఫిక్స్డ్ కాదు, ఇది మూవబుల్ కర్మ అంటారు కదా. మనకు సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, క్రియమాన కర్మ, మీకు ఐడియా ఉంది కదా. సో మూవబుల్ కర్మ ఉంటది. 4 జాతకాలు వస్తాయి. ఇప్పుడు దేవుడు మీకు దారిస్తాడు, చూస్తాడు వీడు ఏం చేస్తాడు. ప్యాకేజ్ ఎక్కువ ఉన్నవాడిని తీసుకుంటాడా, మంచి మనిషిని తీసుకుంటాడా, ఇంకా రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. రకరకాల కలరు,
ఆస్తులు ఆస్తులు ఎవ్వరు ఉండకూడదు అబ్బాయికి, ఆడబడుచులు ఉండకూడదు, ఎవ్వరు ఉండకూడదు, ఒక్కడే ఉండాలి, ఆ, దిక్కుమాల జీవితాలని. ఏవేవో ఉంటాయి ఇలా. ఆ, ఈ రోజుల్లో అయితే అసలు ఉమ్, చెప్పలేనండి అన్ని కండిషన్స్ ఉన్నాయండి. yeah, yeah. అందుకనే sad. మ్యారేజ్ లో హ్యాపీనెస్ అనేది 15% ఉంది. ఉమ్, 85 మంది ఏడుస్తున్నారు Yeah. పెళ్లి చేసుకున్న వాళ్ళందరి వల్ల. అందుకనే పెళ్లి మీద డిబేట్లు ఇది అది. ఉమ్, పెళ్లి చేసుకున్న బాగున్నాలు 15%. ఎందుకంటే రీజన్ ఇదే, Yeah. ప్యాకేజ్ ఎక్కువ ఉందని చేసుకుంటారు. వాడు పెళ్లి చేసుకున్న Dynamic. తర్వాత డైనమిక్ కండిషన్. డైనమిక్ కండిషన్ ప్యాకేజ్ ఫస్ట్ ప్యాకేజ్ సెలెక్ట్ చేస్తారు. వాడు పెళ్ళైన తర్వాత బాధ ఏడుస్తాడు. కూడా ప్యాకేజ్ లో వస్తుందా? రైట్ రైట్ వాడు బాధ కూడా హింస కూడా అలానే పెడతాడు రైట్. తర్వాత. ఈసారి ఇంకోటి ప్యాకేజ్ బాగుంటది ఇద్దరిది, వీడికి ఆస్తి ఎక్కువ ఉందని వీడిని సెలెక్ట్ చేస్తారు. మళ్ళీ అదొక హింస ఉంటది, విపరీతమైన హింస ఉంటది అది. ఎందుకంటే ల్యాండ్ అంటే మార్స్ కుజుడు, మళ్ళీ కుజుడే వేధిస్తాడు. కుజుడిని చూసి మీరు పెళ్లి చేసుకున్నాడు, ఆ కుజుడే వేధిస్తాడు. కుజుడు ఎలా వేధిస్తాడు తెలుసు కదా, నెక్స్ట్ లెవెల్ మంగళ దోషం అంటారు కదా, నెక్స్ట్ లెవెల్ ఇంకా చుక్కలే. ఆస్తి చూసి పెళ్లి చేసుకుంటే మీరు జాతకాలు చూసుకొని అన్ని బాగుంటే అప్పుడు ఆస్తి కలిసి వెనకలు ఉంటే ఓకే. మీరు ఆస్తి ఒకటే ఉందని చెప్పి పెళ్లి చేసుకుంటే అది రేపు వేధిస్తుంది. ఆడ అందంగా ఉన్నాడని చెప్పి పెళ్లి చేసుకుంటే అందమే వేధిస్తుంది. అందమే వేధిస్తుంది. వాడు ఏ ఉమెనైజర్ అవ్వచ్చు కదా, ఆడపిల్లకైనా కూడా. ఆడపిల్లలు ఏం తక్కువ తినట్లేదు ఇవాళ. మనం చూసింది ఏంటి శాస్త్రాల్లో, 0 ఎక్స్పెక్టేషన్స్, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా పెళ్లి చేయాలి, లేకపోతే పెళ్లిళ్ళు అవ్వవు. ఇవాళ పెళ్లిళ్ళు లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. దానివల్ల పెళ్లిళ్ళు చేసుకుంటారు కానీ హ్యాపీగా ఉంటారు. మీ దగ్గర కంపాటబిలిటీ కోసం చూపించడానికి ఒకవేళ వస్తే ఎలా చూస్తారు మీరు కంపాటబిలిటీ? నా దగ్గర కంపాటబిలిటీకి వస్తారండి, అస్సలు మంచోడు కాదు అని చెప్తాను. ఒకవేళ కాకపోతే బేసిక్ గా జరిగేది, అస్సలు మంచోడు కాదు అని చెప్తాను. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాడు ప్యాకేజ్ బాగుందని. తర్వాత కోర్టుల చుట్టూ కౌన్సిలింగ్ చుట్టూ ఉన్నాయా ఇట్లాంటి కేసెస్? ఉన్నాయా? ఇవే మొత్తం హైదరాబాద్ లో సంవత్సరం 4,000. సంవత్సరంలో హైదరాబాద్ 4,000 డైవర్స్లు. ఒకప్పుడు ఊరికి ఒకటి ఉండేది, వాళ్ళు హైదరాబాద్ లో 4,000 అండి, నమ్మగలరా? సంవత్సరానికి 4,000 డైవర్స్లు. పోలీస్ స్టేషన్లు, కౌన్సిలింగ్ సెంటర్లు, లాయర్లు, అందరి దగ్గర గొడవలు 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 గొడవలు. అదే తెలుసు కదా, డబ్బుని చూసి పెళ్లి చేసుకోవడం. మన చెప్పాం కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అలానే. ఒకప్పుడు ఎలా ఉండేదండి పెళ్లి? ఎట్లా ఏం చూసి పెళ్లి చేసుకోవాలి, ఎట్లా ఇవ్వాలి పిల్లని, ఎలా ఇవ్వాలి పిల్లని, ఎలా తెచ్చుకోవాలి? 2 రకాలుగా చెప్తానండి. ఫస్ట్ అయితే జాతకం కలుపుకోండి. ఉన్న జాతకాల్లో ఒక 20 తీసుకొస్తే 2 కలుస్తాయి. రెండిట్లో మీకు ఏది బెటర్ అనిపిస్తే దానికి ఇచ్చి చేయండి. అంతేగాని వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడని వాడికి ఇవ్వద్దు. వాడు రేపు మ్యాచ్ కాకపోతే చెప్పండి, మీ లైఫ్ పోతుంది కదండి. డబ్బు అనేది ఏముందండి, కింద మీద. ఇప్పుడు 10 ఏళ్ళు బాగాలేదు, తర్వాత 10 ఏళ్ళు బాగుంటది. ఎంతమందిని చూడలేదు, కేసీఆర్ ఓడిపోయారు అనుకున్నారు ఎవరైనా? రేవంత్ రెడ్డి వచ్చారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఓడిపోతారు. వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి అని అంటారు. అది బ్యాడ్ ఉన్నా మంచి మాత్రం జరుగుతుంది అని అంటారు. మీ అమ్మాయి జాతకం బాగుంటే రేపు అబ్బాయినే సంపాదిస్తాడు కదా, లేకపోతే అబ్బాయి జాతకం బాగుంటే 10 సంవత్సరాల తర్వాత సంపాదిస్తాడు. కానీ పెళ్లి 2 మనసులు కలపాలి. కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు మీరే చెప్పారు 6 తరాలు ఇటు 6 తరాలు ఇటు చూసుకోవాలి. ఫస్ట్ మనిషిని చూడాలి. ఒక కండిషన్, ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళామో ఇబ్బంది పడతాం. ఇవాళ ఎలా అయిపోయిందంటే, పెళ్లి చేసుకున్న తర్వాత మీ శాలరీ మీది, నా శాలరీ నాది. నిజమే అండి, మన శాలరీ మన ఇల్లు కాదు. అదే ఇంకా మీరు మీది, మా రూమ్ మాది అనట్లేదు. ఫ్యూచర్ లో అది కూడా వస్తుంది. అనే వాళ్ళు కూడా ఉన్నారట కొంతమంది, ఉన్నారు. ఫ్యూచర్ లో అది కూడా వస్తుంది, ఫుల్ వస్తుంది. పెళ్లి అనేది అసలు రకరకాలుగా వెళ్తుంది. సో ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాలి మ్యాచ్ ఫిక్స్ చేసుకునేటప్పుడు. వెళ్ళాలి. అట్లీస్ట్ ఈ మనీ ఎక్స్పెక్టేషన్ అయితే లేకుండా ఉండాలి. కాకపోతే పెద్దవాళ్ళు కూడా థాట్ ప్రాసెస్ లో ఉండేది ఏంటి అంటే, సుఖపడాలి కదా అమ్మాయి, అబ్బాయి సంపాదిస్తేనే కదా ఒక భరోసా అనేది ఉండేది. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు ఆబ్వియస్. ఆ పిల్లవాడు ఎంతో కొంత రీజనబుల్ అమౌంట్ అనేది వస్తోంది వాడికి నెల నెల అంటేనే కదా పంపిస్తాము అనే థాట్ ప్రాసెస్ పెద్దవాళ్ళకు ఉంటుంది. నేను అదే చెప్తున్నా. మరి ఎట్లా? నేను చెప్తున్నా అండి, 75,000 వాడిని చేసుకోండి, ₹1,00,000 అవసరం లేదు. 70,000 50,000 ఉంటుంది వాడిని చేసుకోండి. ఒకవేళ వాడి క్యారెక్టర్ మంచిది, మంచివాడు అని అనుకుంటే గనక ఈ 75,000 2 సంవత్సరాలు అవుతే 1,00,000 దాకా పోతాడు కదా. పోతాడా పోడా? వెళ్తాడు. వాడు వెళ్తాడండి. ఎంతండి 25,000 అండి గ్యాప్. సో 50 లక్షలు తేడా ఉంటది. కానీ పెళ్లి కలిసి వస్తే అమ్మాయి కాలు లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎంత దూరం వెళ్తారు, మారిపోతుంది జీవితం. ఇప్పుడు మా క్లాస్ లో ఒక అమ్మాయి ఉండేది, రాగశ్రీ అని. ఆ అమ్మాయి బీటెక్
చదువునంత వరకు ఒక మోస్తారుగా ఉండేది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆయన నెలకు 5 కోట్లు సంపాదిస్తున్నాడు. నెలకు 5 కోట్లు సంపాదిస్తున్నాడు. పెళ్లి ముందు ఆ అమ్మాయి ఏం లేదు, ఆ అబ్బాయి ఏం లేదు, లోవర్ మిడిల్ క్లాస్. హీ ఈజ్ ఇంటూ రియల్ ఎస్టేట్ అండ్ ఈజ్ డూయింగ్ గవర్నమెంట్ సైట్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఆరోగ్యశ్రీ, పెద్ద పెద్ద ఇందిరమ్మ గృహాలు అన్ని అతనే చేస్తున్నాడు. ఈ అమ్మాయి అడుగు పెట్టింది అంతే. క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. మినిమం డబ్బు అయితే మినిమం శాలరీ ఉండాలి, క్యారెక్టర్ కూడా చూడాలి మనిషిని అంటున్నా నేను. మరి కమర్షియల్ గా ఉండొద్దు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అవినాష్ గారు. నమస్తే.